తెలియచేసుకున్నాండి. మరి పోయిన ఆదివారం నుంచి మాకు సమ్మర్ హాలిడేస్ ఇవ్వడం జరిగిందండి. మరి ఆదివారం మధ్యాహ్నం నుంచి సమ్మర్ హాలిడేస్. మరి మేమైతే అనుకున్నాం అంతకుముందే మరి దేవుని సన్నిధిలో మరి గడపాలి హాలిడేస్, మరి కొన్ని దినాలు తీర్మానాలు ఉండాలని చెప్పి అనుకున్నాం. మరి అద్భుత రీతిగా మరి పోయిన ఆదివారం మరి నైట్ నుంచి మరి తీర్మానాలు ఉన్నామండి. మరి ఈ వారం దినాలంతా మరి దేవుడు ఎంతగానో మరి ప్రతిదీ మాకు మా మొదటి దినాలు మేము ఎప్పుడైతే తీర్మానాలు ఉన్నామో దాదాపు మేము తీర్మానం అంతకుముందు ఫస్ట్లో దేవుని తెలుసుకుముందు మరి 13 సంవత్సరాల క్రితం అండి, మరి 2012లో మరి కొత్తగా మరి అప్పుడే దేవుని మేము తెలుసుకున్నప్పుడు ఎట్లయితే దిద్దుబాట్లు జరిగినాయో మరి ఈ వారం అంతా మరి దిద్దుబాట్లు అలా జరిగిన దేవుడు నడిపించాడు. మరి మీ మొదటి రోజే సోమవారం నాడు అనమాట, మరి మేము ప్రార్థన చేసుకున్నప్పుడు ఉదయంకాల సమయంలో మరి దేవుడైతే ఏమంటున్నాడంటే మరి వేలువేని గ్రామంలో ప్రతి నెల ప్రార్థన పెట్టమంటున్నారు. మరి మేమైతే కొంచెం వెనక్కి తీసుకుంటున్నాం, అంటే ప్రార్థన పెట్టలేకపోతున్నాం. ఒక నెల పెడుతున్నాం, ఒక నెల పెట్టలేకపోతున్నాం. మరి డాడీ కూడా 2 నెలల తీర్మానాలు ఉన్నారు, కుదరలేదు. మరి అలా వెనక పెడుతున్నాం. మరి సోమవారం నాడు అయితే ఉదయం మరి మేము ప్రార్థన చేసుకున్నప్పుడు విపరీతమైన ఆవలింతలు వచ్చేస్తున్నాయి బాగా. మరి కొన్ని శక్తులు వచ్చి మాట్లాడి మరి అప్పుడు మేమైతే ఏమనుకున్నాం అంటే మరి నిబంధన చేసుకున్నాం, మరి ప్రతి నెల మరి ప్రార్థన పెట్టుకుంటాం అయ్యా నెల అని వేలు అనుకున్నాం. మరి ఆత్మీయ తండ్రి ఒక మాట చెప్పాడు, వారానికి 30 రూపాయలు 40 రూపాయలు వచ్చేటువంటి ఒక సేవకుడే మరి నెల ప్రార్థన పెట్టుకుంటున్నాడు. అయ్యా మీరు ఎప్పుడు వస్తున్నారని చెప్పి అడుగుతున్నారు. మరి ఇంత దేవుడు మిమ్మల్ని ఎంత ఘనంగా హెచ్చించాడు. అక్కడ 1,15,000 రూపాయలు, అమ్మాయికి 30,000 రూపాయలు శాలరీ నెల దేవుడు ఇస్తున్నాడు కదయ్యా, మరి ప్రార్థన పెట్టుకోవడానికి ఏంటి అని ఒక మాట చెప్పాడు. మరి ఎప్పుడైతే ఆత్మీయ తండ్రి ఆ మాట చెప్పాడు, అవును నిజమే, మరి నెలకి మరి వారానికి 30 రూపాయలు వస్తున్నాయి. మరి ఎలా బతుకుతాడు అసలు? దేవుడి మీద ఆధారపడ్డాడు. మరి 30 రూపాయలు వస్తే వాడిని ఎలా బతుకుతాడు? మరి ప్రార్థన ఎలా పెడుతున్నాడు నెలలని మరి మాకు మనసులో బాగా కలత వచ్చింది. దేవుని పని ఆయన అంత చేస్తున్నాడు, మరి మేము ఇంత శాలరీలో వస్తుంది, మేము నెల పెట్టలేకపోతున్నామని చెప్పి మరి వెంటనే మరి అప్పటికప్పుడు మేము ఒక 5,000 రూపాయలు పక్కన పెట్టేసామండి మరి ప్రార్థనకని. ఈ నెలలో పెట్టుకుందాం మరి తీర్మానం అయిన తర్వాత. ఎప్పుడైతే మేము ఆ డబ్బులు అమౌంట్ పక్కన పెట్టుకున్నాం, నెలకు ప్రార్థన పెట్టుకున్నాం, వెంటనే మరి భయంకరమైనటువంటి ఆవలింతలు, భయంకరమైనటువంటి విధానాలు మరి మా నుంచి దూరమై మాకు చక్కని ఆరోగ్యం వచ్చింది. దేవునికి స్తోత్రం. మరి ఎంతగానో దేవుడు మరి మొదటి రోజున మరి తీర్మానంలో మాకు మంచి విధానాన్ని కలిగించాడు. మరి అప్పటి నుంచి మరి ప్రతిరోజు నైటు రాత్రి 11 గంటల ప్రార్థన స్టార్ట్ చేస్తే మరి 2:30 అయిపోతుంది, 2:30, 3:30. మరి అప్పట్లో మేము ఫస్ట్లో మొదటి దినాలు ఎలా అయితే ఉన్నామో మరి పాత మందిలో ఉన్నప్పుడు. సిమ్రన్, నువ్వు షుగర్ లెవెల్స్ చెక్ చేసుకోవడానికి ఏ డివైస్తో చెక్ చేసుకుంటావు? గ్లూకోమీటర్. హాయ్ నేహా, మీరు షుగర్ లెవెల్స్ ట్రాక్ చేసుకోవడానికి ఏ డివైస్ యూజ్ చేస్తారు? గ్లూకోమీటర్. అట్లా మరి ప్రతిరోజు మరి ఆత్మీయ తల్లిదండ్రులు మాకు దగ్గరుండి మరి అప్పుడు ఉన్నటువంటి ప్రేమ ఇప్పుడు అదే ప్రేమ. అసలు వాళ్ళ ప్రేమ దేవుని ప్రేమ కన్నా అంత అన్నమాట. మా కోసం అప్పుడు 13 సంవత్సరాల క్రితం ఎంతైతే ఆ శక్తితో ఆ బలంతో ఉన్నారో మరి ఇప్పుడు కూడా ఇన్ని సంవత్సరాల తర్వాత అదే ప్రేమ, అదే బలం, అదే శక్తితో రాత్రులంతా కూర్చొని మా కొరకు మరి ప్రార్థిస్తూ మరి ప్రార్థన చెప్పిస్తూ మరి ఒకరోజు అయితే మొన్న అయితే 5 అయిపోయింది అనమాట తెల్లవారుజామున. మరి అప్పటి వరకు డాడీ ఉండి మరి ఆ ముందు రోజే మళ్ళీ సూరంపల్లి వెళ్ళి వచ్చారు. ఆ రోజు కూడా ఉండి నైట్ అంతా మా కొరకు ఉండి దిద్దుబాటు నేర్పించి మరి వెళ్ళినోడికి మళ్ళీ వచ్చి మా కోసం ఆ రోజు నైట్ అంతా ఉన్నారు. మరి ఏమిచ్చి మరి ఆత్మీయ తల్లిదండ్రులు రుణం తీర్చుకోవాలి. మరి దేవుని ప్రేమించిన ప్రేమ మరి ఆత్మీయ తల్లిదండ్రులు చూశాను, వాళ్ళ హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నానండి. మరి నేనైతే అనుకున్నాను వాతావరణం చల్లగా ఉండాలి ప్రభువా, మరి సమ్మర్ కదా మరి ఉండలేం, పిల్లలతో ఉన్నాం, మరి తిరమాలి అనుకున్నాం. మరి దేవుడు అద్భుత రీతికి వారం అంతా అయితే మరి చల్లగా ఉంది. దేవునికి స్తోత్రం. మా పాప అయితే అంటుంది అసలు ఏసీలో ఉంది డాడీ, ఏసీ 24 పెట్టినట్టు ఉంది అంది ఒకరోజు నైట్ అయితే. అవునమ్మా ఏసీ అలా ఏసీలో ఉంది. దేవుడు మరి చల్లటి వాతావరణం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. మరి ఈ వారం అంతా తీర్మానం మరి దేవుడు ఉంచాడు. మరి ఇంకా తీర్మానం తీయలేదు. మరి ఈ రోజు వరకు అనుకున్న వారం దినాలని మరి దేవుని యొక్క ప్రేమ మరి ఇటు రీతిగా మమ్మల్ని ప్రతి సంవత్సరం సమ్మర్ హాలిడేస్కి మరి మేము మా సార్లు అడిగారు ఎక్కడికి వెళ్తాం, నేను మా నాయన ఇంటికి వెళ్తున్నావు చెప్పాను. మరి సమ్మర్ హాలిడేస్కి ఎక్కడికి వెళ్తాం, మరి మా దేవుడే ఉన్నాడు, మా మందిరం ఉంది, మా ఆత్మీయ తండ్రి ఉన్నారు, అక్కడికి వెళ్తాం, మా నాయన దగ్గరికి వెళ్తున్నాం అని చెప్పాను నేనైతే. మరి ఎంతో రీతిగా మరి చక్కగా వాతావరణం అంతా చక్కగా దేవుడు అద్భుత రీతిగా ఉంచాడు. మరి నిన్నటిదిన మరి ఈరోజు ఆదివారం
నేను అనుకున్నా ఒక వ్యక్తి మరి మాకైతే కూర పంపిస్తుందేమో అని అనుకున్నాను. మరి ఇక్కడ సంఘస్థుల ప్రేమ, అప్పటి నుంచి ఉన్న ప్రేమ ఇప్పుడు అలాగే ఉంది. నేనైతే అనుకున్నాను ఒక సహోదరి మరి పంపిస్తుంది కూర అని అనుకున్నాను నిన్నే. మరి పొద్దున మరి అద్భుత రీతిగా మరి మా కూర పంపించింది ఆ సహోదరి, మరి పేరైతే చెప్పను. మరి అలాగే మేము పళ్ళు కూడా పంపించింది సాయంత్రం. మరి అంత ప్రేమ, మరి దేవుడు మాకు మంచి చక్కని సంఘాన్ని ఇచ్చాడు, మరి చక్కని ఆత్మీయుల్ని మా కొరకు ఏర్పరిచాడు. అప్పుడున్నటువంటి ప్రేమ ఇప్పుడు అలాగుంది ఆ సహోదరి మా పట్ల. మరి దేవుడు ఎంత చక్కటి ప్రేమనిచ్చాడు, దేవునికి స్తోత్రం తెలియచేసుకుంటున్నాను. మరి నెలలా మరి అయితే మరి ఇప్పటి నుంచి మేము తీర్మానం తీసుకున్నాం, మరి నెలలా మరి వేలువేలులో మరి ప్రార్థనలు పెట్టుకుంటామని చెప్పి, మరి దేవుడు దానికి ధనాన్ని కూడా మా కొరకు ఏర్పాటు చేయాలని చెప్పి మరి కోరుకుంటున్నాం. దేవుడి చిన్న సాక్ష్యం దీవించును గాక. ఆమె.